హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము కట్టెలు ఏరుకోవడానికి వచ్చాము. ఇంట్లో పొయ్యి పెట్టుకోవాలంటే కొంచెం కట్టెలు అవసరం కాబట్టి ఇక్కడికి వస్తే ఇక్కడ జమాయిల తోటలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మా ఊరి చివరిలో ఇవన్నీ జమాయిల తోటలే. అయితే కొన్ని జమాయిల తోటలు ఇక్కడ ఇలా కొట్టేసి ఇలా తీసుకెళ్ళిపోతారు. మిగిలిన కొన్ని కట్టెలు ఉంటాయి చెత్త చెదరంగా, అవన్నీ మనం క్లీన్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి పొయ్యి దగ్గర పెట్టుకుంటే మనకు నీళ్లు కాచుకోవడానికి, ఒకవేళ పొరపాటున గ్యాస్ అయిపోతే వండుకోవడానికి బాగుంటుంది. అక్కడ చూసినట్లయితే ఆల్రెడీ వేరే వాళ్ళు ఏరుకుంటున్నారు చాలామంది. కొంతమంది చాలామంది కుప్పలు పెట్టారు. కొంచెం సరదాగానే ఇలా వచ్చాను. మన టీం కూడా ఫీల్డ్లోకి వచ్చేసింది, వర్క్ చేస్తున్నారు చూడండి. వీళ్ళు మన వాళ్ళు. ఇవేమో కట్టలే అనమాట, కొన్ని ఉన్నాయి. అక్కడ చూసారా, ఒకరు వేరే వాళ్ళు పెట్టుకున్నారు, తర్వాత బండి వేసుకొని వచ్చి వాళ్ళు తీసుకెళ్తారంట. ఇక్కడ ఇదిగో ఇద్దరు మనకు హెల్ప్ చేస్తున్నారు గుడ్డోళ్ళు. వీళ్ళే ఎక్కువ పని చేస్తున్నారు. ఇదంతా మన వాళ్ళు కాబట్టి ఇదంతా మనం ఏరుకోవచ్చు అనమాట. ఈ ల్యాండ్లో ఫ్రీగా మనం కట్టెలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. అభిషేక్ అండ్ ఆశిష్. ఓకే, ఏరియా బాగుంది కదా. ఇదంతా కొంచెం ఈవినింగ్ అయితే చలి కూడా ఫుల్గా ఉంటుంది ఇటు సైడు. ఇక్కడ మనం చూసినట్లయితే జమాయిలు ఆల్రెడీ కట్ చేసేసారు. అయితే మళ్ళీ ఇలా వదిలేయడం వల్ల మళ్ళీ మొక్కలు అవుతాయి. ఇలా వదిలేశారు ఆల్రెడీ. అది కూడా కట్ చేసేసారు. నా వెనకాల ఉండేది మళ్ళీ మొక్కలైందనమాట. చూసారు ఎలా పెరిగిందో. ఇది కూడా అలాగే పెరుగుద్ది. ఫస్ట్ టైం కట్ చేస్తారు, సెకండ్ టైం కూడా పెరుగుద్ది. అంతా ఫీల్డ్ అంతా మన వాళ్ళే కనిపిస్తున్నారు. అయితే మెల్లమెల్లగా మనకు కూడా కర్రలు ఎక్కువ వేసేస్తున్నారు, కానీ ఎలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. ఇక్కడ వాళ్ళు అయితే కొంచెం ఎడ్ల బండ్లు ఉంటాయి కాబట్టి ఎడ్ల బండ్లు వేసుకెళ్ళిపోతారు. మనమైతే ఒక ఆటో వేసుకొచ్చాం, కానీ ఆటోలో కూడా సరిపోదు. ఎందుకంటే ఈ కర్రలు అనేవి పొడుగున్నాయి కొంచెం. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు దాకా నడుచుకుంటూ వచ్చాము. ఒక 1/2 కిలోమీటర్ అక్కడ దాకా మోసుకెళ్ళాలి. మనకేమో కొత్త కదా ఇదంతా, సో ఆలోచిస్తున్నాం ఇదంతా. ఓకే, చూద్దాం ఎలా తీసుకెళ్తామో ఇంటికి, చూద్దాం. ఆశీష్ చూసారా ఎలా కష్టపడుతున్నాడో మా గురించి. అభిషేక్, నేనే ఏం పని చేయట్లేదు. ఇది వేరే వాళ్ళు వేసుకున్నారు. ఇందులోంచి మనం దొంగతనం చేయొచ్చు, కానీ చేయకూడదు దొంగతనం. కష్టపడి వేసుకుంటారు కదా. సో ఇలా అభిషేక్ కష్టపడుతున్నాడు. అక్కడ మా కుప్ప ఉంది స్టార్టింగ్లో. ఇలా బండి మీద తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాము. సో పొడుగ్గా ఉండే కట్టెల్ని చిన్నగా కట్ చేస్తున్నాం బండి మీద తీసుకెళ్ళేటట్టు. ఓకే, అక్కడ పిల్లలు చూడండి ఎలా మోసుకెళ్తున్నారు వాళ్ళ పిల్లలు. ఇదంతా భయంకరమైన మట్టి దారి. ఇందులో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు అయితే ఈజీగా వెళ్తాయి, కానీ ఈ బైక్ చాలా కష్టంగా వెళ్తుంది. మొత్తం ఇసుక, అందులో అటు ఇటు కూడా మనం కర్రలు తగులుతూ ఉంటాయి. చూసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ చాలా కష్టపడిపోయాము.
సో 2 ట్రిప్స్ తిరిగి ఈ కట్టెలు సంపాదించాము ఈ పొయ్యిలో పెట్టుకోవడానికి.